ఆయన నాకు హార్ట్ అటాక్ వచ్చింది. సో ఈ విధంగా అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇదంతా జరుగుతుంది. చాలా మంది అది డ్రామా అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి? డ్రామా ఎందుకు అనుకోకూడదు కదా, నిజంగా రావచ్చేమో. ఉమ్. అంటే నా అభిప్రాయం అయితే అది. అంటే ఒకసారి అని కాదు, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అదే మాట చెప్పారు. మొన్న 2 రోజుల కింద అదే, సో ఈ రోజు అదే. ఏమో నా దృష్టి అయితే నాది ఆంధ్ర. నేను మామూలుగా వచ్చిన అదైతే కక్షపూరితంగా చేసిన arrest. ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాక్ కేసుని ఇప్పుడు తీసుకురావడం ఏంటి, కక్షపూరితంగా చేయాల్సింది అది నా దృష్టిలో అయితే. అంటే ఎన్ని ఇయర్స్ దాటిపోయినప్పటికీ కూడా ఒక మాట మాట్లాడినప్పుడు అది ఇప్పటికి ఉండిపోతుంది కదా. ఓకే, నా దృష్టిలో తప్పు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పు మాట్లాడాడు. సో జరగాల్సింది జరిగింది. ఇక దాని గురించి మన ఎక్కువ పట్టించుకోవడం అనవుతున్నాడు. అంటే ఇట్లాంటి మాటలు సరే ఓకే, మీరు నార్మల్ గా చెప్తున్నారు ఓకే, బట్ ఇట్లా మాటలు మాట్లాడిన వాళ్ళది తప్పంటారా రాంగ్ అంటారా చెప్పండి. తప్పే, కాకపోతే ఆంధ్రలో జరుగుతుంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒక్క వైసీపీ వాళ్ళు మాట్లాడితేనే తప్పుగా చూస్తున్నారు. ఏ టీడీపీ నాయకులు మాట్లాడదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదా? పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి నా దృష్టిలో సినిమా పరంగా నేను చాలా ఫ్యాన్. కానీ రాజకీయ పరంగా వచ్చిన తర్వాత కొన్ని ఆయనలో గమనించగా నాకైతే నచ్చలా. ఒకనొక టైంలో ఆయన గెలవక ముందు చాలా మాట్లాడాడు. 30,000 అమ్మాయిలు వెళ్ళిపోయారు అని చెప్పి చాలా మాటలు మాట్లాడాడు. 2019లో టీడీపీ వాళ్ళ అమ్మ బూతులు తిట్టారని చెప్పారు. నా తల్లిని తిట్టావు, నేను క్షమించిన లొకేషన్ అన్నాడు. ఇప్పుడేమన్నా నా తమ్ముడు నా సోదరు అంటున్నాడు. అంటే సిగ్గులేని ఒక జగన్ ఓడిస్తాకి ముగ్గురు కలిసారు బ్రో, ముగ్గురు కలిసారు. 41% ఓట్ చేసిన జగన్కి. ఎవరు మగోడు ఓడిపోయినా తమ్ముగా ఓడిపోయాడు. నేను ఒక లీటర్ పర్సన్ గా నేను అంటే 1% నేను చెప్పట్లా, నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నా. 1% గా నుంచున్నాడు మగోడు. ఇప్పుడు మొగని కొట్టాలంటే ఇద్దరు 1:1 కొట్టుకోవచ్చు. అది మొగతనం, నీ దమ్మ నా దమ్మ. ఓడిపోయినా పర్లేదు, ఒకరిని కొడతాక ముగ్గురు కలుతామేంటి బ్రో? మీకు 21 సీట్లు వచ్చేంత కాన్ఫిడెన్స్ నీకు ఉంటే నువ్వు సింగిల్ గా పోటీ చేసుకోవచ్చా? చంద్రబాబు 140 సీట్లు రావాలంటే కాంగ్రెస్ ఉంటే నువ్వు సింగిల్ గా పోటీ చేసుకోవచ్చుగా. ఎందుకు ఒక్క జగన్ ఓడిస్తాక ముగ్గురు కావాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఆ 6 హామీలు అన్నారు, ఏదో అంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ లేదు అంటున్నాడు. ఇప్పుడు వేసింది ఇంకోటి అంటే అమలు పరుస్తాం అంటున్నారు. అది ఎంతవరకు నిజమే నాకు తెలియదు. అంటే ఇప్పుడు బయట టాక్ ఏంటంటే బ్రో, ఒక నార్మల్ గా ఏదైనా కుక్క ఉంటే దాని 10 మంది తరమాలి కదా అనే విధంగా మాట్లాడుతున్నారు జనాలు. సో దానికి ఏం చెప్తారు? కుక్క అదే కుక్కని ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి అంటారు కదా, గజరాజు పోతుంటే కుక్కలు మురుగుతే రాళ్ళు విసురుతారని. ఇది అంతే, గజరాజు వెళ్తే ఆయన దారిలో మేము వెళ్తుంటే వీళ్ళు మురుగుతారు అంతే, రాళ్ళు వేస్తా మురుగుతారు. నువ్వు ఎక్కిచ్చింది